39 అభ్యర్థులు బలపరిచినటువంటి వ్యక్తి సమీన్ల వాణిని మున్సిపల్ పురపాలక సంఘం జగిత్యాల చైర్మన్ గా ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రికార్డ్ చేయించండి. కౌంట్ చేయండి అమ్మా. 3 7 7 4 11. దయచేసి మీడియా మిత్రులు ప్లీజ్. సమీల వారికి 43వ వార్డు నుంచి అనుగుణంగా ఒప్పు 39 మెంబర్స్ సపోర్ట్ చేశారు. కొండ అరుణ గారికి 48వ వార్డు సభ్యులు భారతీయ జనతా పార్టీకి అనుగుణంగా ఎంతమంది హ్యాండిల్ చేస్తున్నారు ఒకసారి. కొండ అరుణ గారికి ఐదుగురు మాత్రమే మనకు సపోర్ట్ చేస్తున్నారు. సో కాబట్టి మేడం ఒక్కసారి ఓకే రైట్. మేడం అటు తింటున్నా. హలో ఓకే ఓకే అందరికీ నమస్కారం. జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్గా నన్ను ప్రపోజ్ చేసిన పార్టీ అధిష్టానానికి మరియు మా జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సంజయ్ అన్న గారికి, శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి, అందరికీ ఇక్కడికి కౌన్సిలర్ మిత్రులందరికీ మరియు నాకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరిన మరీ ముఖ్యంగా మా 43వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ సంజయ్ అన్న మద్దతుతో మేము ముందుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైన సోదరి సమీన్ల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ
ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమ్మిళనాని గారి ఈ నేతృత్వంలో అదేవిధంగా వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్, కౌన్సిలర్స్, అధికారులు అందరి సహకారం, మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి ప్రెస్ మీట్లు పెట్టడం, మాటలు మాట్లాడడం కంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చినాం. చాలా మందికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడిన, కానీ వేరే నాయకులు చేసిన ప్రచారంతో మీరు నన్ను ఎక్కువ చూపించారు. వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లతో నన్ను ఎక్కువ చూపించారు. వాస్తవానికి నేను జగిత్యాల చాలా పెద్ద నాయకులు నేను ఎప్పుడు అనుకోను. జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన వరకే నేను ఒక ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుని, ఆఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా భాగస్వామ్యం ఉంటుంది. కానీ ఎక్కువ మటుకు నేను రెండవసారి గెలిచిన మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినా కానీ నా లిమిట్స్లో, నా పరిధిలో నేను ఉండేవాడిని. పనులు చేసుకుంటూ నా పరిధిలో ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు, అదేవిధంగా అభినందనలు కూడా వచ్చినాయి. మరి వాటి పని చేసిన ఫలితమే, ఈ ప్రభుత్వం చేసిన ఫలితమే, ప్రభుత్వంతో నేను కలిసి పనిచేసిన ఫలితమే ఈనాడు సోదరి సమ్మిళనానికి అద్భుతమైన విజయాన్ని కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమ్మిళనాని గారి కుటుంబం మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం. వారి పెద్దలు, మా కుటుంబ పెద్దలు ఆనాడు పార్లమెంటు మెంబర్లుగా, మంత్రులుగా, శాసనసభ్యులు ఉన్నప్పుడు సమ్మిళ శ్రీనివాస్ గారు, వాణి గారి పెద్దలు చాలా మంచి మిత్రులు. వారి వ్యవసాయ భూములు, మా వ్యవసాయ భూములు దాదాపుగా కలిసి ఉంటాయి. ఈరోజు ఎట్లయితే వారి పొలిమేరు మా పొలిమేరు కలిసి ఉన్నదో, ఒక అన్న చెల్లెలాగా కలిసి పనిచేస్తూ